విశ్వ వైతాళికుడు, భారతరత్న, భారత ముద్దుబిడ్డ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్వయంగా తన చేతుల మీదుగా స్థాపించబడిన అసోసియేషన్ ఏపీ షెడ్యూల్డ్ కాస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్, రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు నాగిశెట్టి ధర్మయ్య గారి ఆదేశానుసారం ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షులు వై శ్యామ్ కుమార్ వారి సహకారంతో కృష్ణా జిల్లా అధ్యక్షులు కర్రా సునీల్ కుమార్ గారు అంబేద్కర్ జయంతి సందర్భంగా మాట్లాడుతూ, అందరికీ జై భీమ్. జై బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా విశ్వ వైతాళికుడు, భారత ముద్దుబిడ్డ, భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి మన భారతదేశమే కాకుండా 192 దేశాలు ఆయన పుట్టినరోజును జరుపుకుంటున్నాయంటే ఆయన ఎంత గొప్పవాడు, ఆయన ఎంత జ్ఞానం కలిగిన వాడు. ఈ విశ్వగురువు అని చెప్పడానికి కూడా నేనేమాత్రం సందేహించట్లేదు. ఎందుకంటే ఎక్కడ సమస్య వస్తే ఆ సమస్యకి పరిష్కారం బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన ఆ యొక్క రాజ్యాంగంలో కానీ అనేకమైన పుస్తకాల్లో కానీ ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ప్రపంచ దేశాలు కూడా నమ్మినాయి. కాబట్టి ప్రతి సమస్యకి పరిష్కారం చూపించగల మహావీరుడు, మహాయోధుడు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఈ ప్రపంచ దేశాలన్నీ నమ్మినవి. కాబట్టి వాళ్ళకి కులం లేదు, మతం లేదు, వర్గ విభేదాలు లేవు. ఆయన ఒక జ్ఞాననిధిగా ఈ ప్రపంచ దేశాలు గుర్తించినాయి. కాబట్టి ప్రపంచ దేశాలు కొనియాడుతూ ఉన్నాయి. దురదృష్టం ఏంటంటే ఈ భారతదేశంలో కొంతమంది ఆయన్ని ఒక కులానికి అంటగట్టారు. ఆయన్ని ఒక కులముద్రతోనే చూడటం మన దౌర్భాగ్యం. ఈ ప్రపంచ దేశాలు ఆయన ఎందుకు కొనియాడుతున్నాయంటే ఆయన మహాజ్ఞాని, మహాయోధుడు. ఆయన పడిన కష్టాలు ఈ ప్రపంచంలో ఏ మనిషి పడి ఉండడేమో. అన్ని బాధలు తట్టుకుని అంత నాలెడ్జ్ని సంపాదించిన మహోన్నతమైన వ్యక్తి, మహాయోధుడు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన మన జాతిలో పుట్టడం మనం గర్వపడాల్సిన విషయం. ఈ భారతదేశంలో ఉన్న 80% ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు వాళ్ళ యొక్క హక్కులను హరించిపోయి వాళ్ళ బ్రతుకులు ఎలా ఉండేవో ఒక్కసారి జ్ఞప్తిక చేసుకోండి. ఆయన మన భారత రాజ్యాంగాన్ని రాసి ఉండకపోతే ఈ మైనార్టీలు కానీ, ఎస్సీలు కానీ, బీసీలు అనబడే మనం ఏ స్థితిలో ఉండేవాళ్ళమో ఒక్కసారి ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాల్సిన విషయం. ఎందుకంటే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి అంటే ఒక ఎస్సీలు మాత్రమే దాంట్లో పాలు పంచుకుంటున్నారంటే ఎంత దౌర్భాగ్యం. అంటే ఆయన ఒక ఎస్సీల కోసమే రాజ్యాంగం రాయలా. ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరి కోసం బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాయటం జరిగింది. ఈ భారతదేశంలో అనేకమైన పెను మార్పులు తీసుకొచ్చింది బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన ఒకటే చెప్పాడు, మనిషిని మనిషిగా గుర్తించమన్నాడు, మనిషిని ప్రేమించమన్నాడు, మనిషిని క్షమించమన్నాడు, అందరూ సమానమే అన్నాడు, స్వేచ్ఛ కావాలన్నాడు. సమానత్వం లేకపోతే స్వేచ్ఛకి విలువ లేదు. సమానత్వం ఇస్ మస్ట్ అండ్ షూర్. ఎందుకంటే సమానత్వం ఉండగలిగితేనే స్వేచ్ఛను అనుభవించగలుగుతాడు. అందుకోసం భారతదేశంలో ఉన్న ప్రతి మనిషి అందరూ సమానమే అని వెలుగెత్తి చాటిన మహాయోధుడు
బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన అద్భుతమైన పుస్తకాలు రాశాడు, అద్భుతమైన ప్రసంగాలు చేశాడు. ఒక జాతి మొత్తం నిద్రలో ఉన్నప్పుడు ఆ జాతిని మేలుకొల్పిన వ్యక్తి మహోన్నతుడు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మన చీకటి జీవితాలను వెలుగు నింపిన మహానుభావుడు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయనకి ఏమిచ్చి మనం రుణం తీర్చుకోగలుగుతాం? అంబేద్కర్ ఇక్కడే చెప్పాడు, ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి మనిషికి ఓటు హక్కు కంపల్సరిగా ఉండాలి అని, మగవారికే కాదు ఆడవారికి కూడా సమానత్వమైన హక్కులు కల్పించిన మహోన్నతమైన వ్యక్తి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఓటు అనేది నా అన్నదమ్ములారా, నా అక్క చెల్లులారా, నాకు తెలిసిన చిన్న జ్ఞానంతో మాట్లాడుతున్నా, నన్ను తప్పుగా అనుకోమాకండి. ఈ మన జాతికి మేలు కొలపాలని, ఓటు హక్కు విలువ తెలియాలని నేను ఈ 4 మాటలు చెప్పాలని నాకు అనిపించి చెప్తున్నా. ఓటు అమ్ముకోమాకండి. ఓటు అమ్ముకుంటే బానిసలుగా మారతారు. ఓటు విలువ తెలుసుకోండి. ఓటు అమ్ముకుంటే నిన్ను నీచంగా చూస్తారు. నీ సమస్యలు పరిష్కరించేవాడు ఎవడైతే ఉన్నాడో, నీ బ్రతుకులైతే ఎవడైతే మారుస్తాడో, నీ పిల్లల జీవితాలు మార్పు ఎలా వస్తుందో ఆలోచించి ఓటు వేయండి. నీ గ్రామంలో ఉన్న సమస్యలు పరిష్కరించేవాడు ఎవడైతే ఉన్నాడో వాడికి ఓటేయండి. దయచేసి గుర్తుంచుకోండి, ఓటు అమ్ముకుంటే నీకు విలువ ఉండదు. నీకు నచ్చిన పార్టీకి ఎవడైతే నీ సమస్యను తీరుస్తాడో, ఎవడైతే నీ భవిష్యత్తును తీర్చిదిద్దుతాడో, ఎవడైతే నీ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుతాడో వాడికి ఓటేసి గెలిపించి రేపొద్దున నీ హక్కుల కోసం, నీ సమస్యల కోసం నువ్వు పోరాటం చేయాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ మనము నీతిగా ఓటేసి కూడా మన సమస్యలు చేరకపోతే ఉద్యమం అనే ఒక ఆయుధం మన చేతిలో ఉంది. ఓటుని చాలా జాగ్రత్తగా వాడతారు. వజ్రాయుధం లాంటి ఓటుని మనం సద్వినియోగం చేసుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులరా, నా ప్రియమైన అన్నదమ్ములకు, నేను తప్పుగా మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి. ఎందుకంటే మీరందరూ అమ్ముకుంటున్నారనే నా ఉద్దేశం కాదు. దయచేసి ఎవడైనా అలాంటి ఆలోచనతో ఉంటే మట్టుకి అది తప్పు. మీ గ్రామాల్లో ఎన్నో సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలను ఎవడైతే తీరుస్తారో అడ్రస్ చేయండి. ఆ సమస్యలు తీర్చగలిగే వాడికే మన విలువైన ఓటు హక్కుని ఉపయోగించండి, గెలిపించండి. మరొక్కసారి చెప్తా ఉండా, నా బీసీ సోదరులకి ఏమిస్తున్నాం ఆయనకి, తిరిగి మనం ఏమిస్తున్నాం ఆయనకి అని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన భార్యను 4 పిల్లల్ని మన కోసం త్యాగం చేసిన త్యాగమూర్తి, మహాయోధుడు. ఆయనకి ఎన్ని బిరుదులు పెట్టినా సరిపోవు. ఎందుకంటే భగవంతుడు ఆయనకి అంత నాలెడ్జ్ ఇచ్చాడు. ఈ పీడిత జాతి కొన్ని వందల సంవత్సరాల నుంచి పీడించబడుతున్నారు. కాబట్టి మన యొక్క బాధలను తెలుసుకుని భగవంతుడే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని ఈ అణగారిన వర్గాలకి అండగా ఇచ్చాడు. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏమన్నాడంటే, మేకలలాగా బతకొద్దు, పులులలాగా బతకండి, సింహాలలాగా బతకండి. ఎందుకన్నాడంటే మేకలను బలిస్తారు కానీ సింహాలను కాదు కదా. కానీ మన పిల్లలు ఎలా చదువుతున్నారు, ఏం చేస్తున్నారు? ఒక్కసారి తల్లిదండ్రులుగా మీ బాధ్యత. ప్రతి పిల్లవాడిని చదివించండి. మనకి ఆస్తులు లేవు, పొలాలు లేవు, మనకి మీ ఉండదల్లా ఒకటే చదువుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ చదువుకోగలిగితే గొప్ప వాళ్ళం అవుతాం. చదువుకుంటే రాజ్యాధికారం ఖచ్చితంగా మనకే అవుతుంది. ఐక్యత వెరీ వెరీ ఇంపార్టెంట్.
మనమందరం కలిసి లేకపోతే మనకి ఎప్పటికీ రాజ్యాధికారం రాదు. ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలని ఎప్పటి నుంచో పెద్ద పెద్ద వాళ్ళు మన పూర్వీకులు కూడా నాయకులు కూడా చెప్పి చెప్పి అలిచిపోయారు. మనలో మార్పు రావట్లా. ఎందుకంటే అసూయ, ద్వేషం. ఒకడు పైకి వస్తున్నాడంటే ఇంకొకడు ఓర్చుకోలేని తనం. కానీ ఆయన త్యాగానికి ప్రతిఫలం మనం ఇస్తున్నామా లేదా అనేది గుర్తుంచుకోండి. రాజ్యాధికారమే ఆయన అంతిమ లక్ష్యంగా పోరాడాడు. ఆయనకి నా శతకోటి వందనాలు. అలాంటి వాడు పుట్టబోడు. ఓన్లీ వన్ అంబేద్కర్ ఒక్కడే జ్ఞానాన్ని సంపాదించుకోండి. జ్ఞానం ఎవడు సత్తు కాదు. చదువుకున్న వాడికి చదువుకున్నంత జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానంతో నీ జాతి ప్రయోజనాల కోసం నీ జ్ఞానాన్ని ఉపయోగించు. నీ ఒక్కడి కోసం, నీ స్వార్థం కోసం కాదు, నీ జాతి ప్రయోజనాల కోసం నీ యొక్క తెలివితేటలను ఉపయోగించు. ఒక ఐడియా జీవితాలని మార్చేస్తుంది. మేధావులారా, అందరూ మేధావులే, అందరూ లీడర్సే. ఒక్కసారి ఆలోచన చేయండి. అందరం సంఘటితం కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. సమానత్వం కోసం ఈ దేశంలో మనం బిగ్గర్సం కాదు, షేర్ హోల్డర్స్ అని గుర్తు చేసుకోండి. జనాభా నిష్పత్తి ప్రకారం మనకు రావాల్సిన ఆర్థిక వనరులు మనకు వస్తున్నాయా లేదా? బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన ఫలాలతో మీరు ఉన్నతమైన చదువులు చదివారు. మీ వంతు మీ జాతికి ఏమిస్తున్నారో ఒక్కసారి ప్రశ్నించుకోండి. భావితరాలకి మీరు ఏమి సూచనలు ఇవ్వదలుచుకున్నారు? ఒకసారి ఆలోచన చేయండి. ప్రియమైన సహోదరులారా, నా అన్నదమ్ములకు, నా అక్క చెల్లెలకు, బ్యూరోక్రాట్స్ అనబడే మీ గొప్పవాళ్ళు, మీరు ఏమి మీ జాతికి తిరిగి ఇస్తున్నారో ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి. మన జాతిని ఐక్యతపరచాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఎందుకంటే సామాన్య మానవుడు చెప్తే వినే పరిస్థితులు లేవు. ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నవాళ్ళు ఏదైనా చెప్తే కనీసం వింటారనే ఒక ఆశతో చెప్తా ఉన్నా. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆడవారికి, అగ్రవర్ణ కులంలో ఉన్న ఆడవారికి కూడా స్వేచ్ఛనిచ్చిన మహానుభావుడు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంతకుముందు భారత రాజ్యాంగం రాకముందు మరొక రాజ్యాంగం ఉండేది. దాంట్లో వాళ్ళకి స్వేచ్ఛ లేదు, సమానత్వం లేదు. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీ ఆడవారి కోసం లా మినిస్టర్ని వదులుకున్నాడు. హిందూ కోడ్ బిల్లు పెట్టినప్పుడు దానికి మద్దతు ఇవ్వకపోతే తన పదవిని త్యాగం చేసిన గొప్ప మహనీయుడు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆడవారికి ఓటిచ్చింది బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆడవారికి స్వేచ్ఛనిచ్చింది బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ రోజున మగవారితో సమానంగా మీరు ఉద్యోగాలు చేస్తున్నారంటే, రాజకీయాలు ఉండాలంటే, ప్రధానమంత్రులు అయ్యారంటే, మినిస్టర్లు అయ్యారంటే ఆయన చదువు కాదా అని అడుగుతున్నా. మరి మీరందరూ ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదా? మేలు చేసిన వారిని మర్చిపోతారా? కీడు చేసిన వారిని మర్చిపోండి, క్షమించండి. మేలు చేసిన వారిని గుర్తుపెట్టుకోండి.